ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసారు? రైతు అనుకున్నారు, రైతు పెద్ద అనుకున్నారు వాళ్ళు. मस्त शेड्स होणार नीला अप्पा कमल हासन फ्राइडे అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు రోజుకి బలి మితిమీరిపోతున్నా బ్యా. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. आंखों में रुब है, पॉकेट में नोट है. సూపర్. అదేం బండి అన్నాయ్? ఖత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. नटखट मिजाज है, रंगीला कोट है. లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్. పదండి సార్. కమాన్ యా. మాట పెడుసైనా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా మనసులో వెన్నా అమ్మో కీడి లేదు, నిమ్మకాయలు దొక్కేసినట్టున్నాడు రా. ఆడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. అబ్బోయ్ ఆ చూపేంట్రా. అమ్మాయి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సవే. నా బట్ట నీ గొద్దలు ఇది దబ్బలం పెట్టి గుచ్చుతా. మమ్మీ డాడీ నన్ను ఇక్కడికి బలవంతంగా ఎవరు తీసుకురాలేదు. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఆ బేవస్గాడి చేసుకుంటావా? ఏముంది వాళ్ళు చీకేసిన తాటికాయ మొహం వాడును. ప్లీజ్ మమ్మల్ని వెతక్కండి, వెతికినా మేము దొరకము. అండ్ మేము ఇంత దూరం రావడానికి హెల్ప్ చేసిన ప్రకాష్ అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ అన్నయ్య. మా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నీకు? సాలి లేట్ పెట్టి తెలుసా? ఎందుకు రా అమ్మాయి తరుగుతున్నావు? రైట్ కొట్టాం, అడిగేది నిన్నేరా. చాందీ చౌక్ మస్తాన్ పిలవని తెలుసా నీకు? నీకు మిక్కీ తెలుసా? శభాష్ చెల్లమ్మా. పిల్లలు చచ్చిపోగలరా? ఒక ట్రాన్సిషన్ వీడియో చేద్దాం. రెడీగా ఉండండి రా. ఇట్లా తిరగగానే ఓకే ఐఎమ్ ఓకే. బాగానే ఉందా? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎంతుంది? పెద్దదే. జంపర్ మే బంపర్. అంటే ఎలా అనిపించింది? ఇలాగా బాబు
90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? మంగళస్నానం వాటర్ తో చేస్తే ఏం మజా వస్తుంది? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? అరే యశ్వంత్, స్నానం చేస్తే ఏమైతుందిరా? స్నానం చేస్తే బ్యాట్స్మెన్ పోతాయి. అది చెయ్యొచ్చు కదరా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పట్టపగలు నడి రోడ్డు మీద, అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలుడు మాత్రం అయ్యి ఉండాడు. ఆల్రెడీ చచ్చిపోయాను. ఇది కేవలం శవం అన్నయ్య. ఈ శవం ఇక్కడ ఉండకూడదు. నేను పోతానన్నయ్య. మీకు కూడా కమిట్మెంట్ ఎదురైంది అనమాట? ఎదురైంది. టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకున్నాను. ఎవరు అడిగిరబ్బా? నాకు అర్థం కాదు. మహేష్ బాబు అడిగాడు. నువ్వు మనిషి లేకపోతే మాట మొగాంగురా నువ్వు. నా మొడ్డ ఎవని లెక్క చెయ్య. ఫ్రెండ్స్ చెప్పురి మీరే ఎప్పుడు. నా ముద్దలకేమిది, నా లంచప్పులకేమో, నా గంటకేమిది, నా లంచకేమిది? ఏం పెళ్లి చేసుకుంటారా మీరు? నేను కొంచెం కడుసదాన్నే, కానీ మనసు మంచిది. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఇక ఈ విషయాన్ని నాంచింది చాలు. మీకు ఎవరు దొరకరు, నాకు మీలాంటి తెంగిరోడి తగినోడు. అరే ఓ పని చేయి, అయితే నువ్వు తెంగి. నా పిల్లగాంతో ఏదో సెల్ఫీ దిగినావంట కదా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెండ్లి చేసుకోవాలి. గౌడ్స్ నాకు ప్రేమలు ఎక్కువ. గౌడ్స్ తెల్ల ఉంటాం. ఇంకోసారి గౌడ్స్ తెల్ల ఉంటాం.
బాబోయ్ పిల్ల తెల్లగా పెట్టలాడిపోతుంది యూరియా బత్తాలా. ఉరుక్కు చిరుతవళే ఎన్న కుంకుమత్తి తెచ్చు కూడి కయ్యల్ ఎన్న కొంచెం పూసుతాయే. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఇప్పుడు రవితేజ గారి వాయిస్ మిమిక్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఈ వీడియో రవితేజ సార్ వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన సినిమాలో ఎప్పటికైనా నేను యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు డైలాగ్ చూడండి ఫ్రెండ్స్. మాట్లాడేదన్న డైలాగ్ చెప్పు. చావంట భయపడ్డానికి కల్లేలా జరిగే గోండా నా గోడ కనుక్కున్నావరా రాథోడ్ వైగ్రామ్ రాథోడ్. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? భయం నాకు కాదురా చావుకో. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడరా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.